హలో అండి, వెల్కమ్ టు మా ఇంటిస్ మన్పా కిచెన్. ఇవాళ మనము ఎంత హెల్దీగా టేస్ట్గా ఉండే స్వీట్ పొటాటో కుల్ఫీ చేసుకుందాము. ఇక్కడ నేను 250 గ్రామ్ దాకా స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది. బాయిల్ చేసి పెట్టుకుందాము. తర్వాత మనము బాదం పప్పు, జీడిపప్పును వేడి నీళ్ళు నానేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 అవర్ ముందే నానేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, పొట్టంతా ఇలా తీసేసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో నుంచి ఇట్లా స్కిన్ అంతా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బెల్లం తీసుకోవాలండి. ఇది ఫైన్గా పొడి చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఇలాచీలు కూడా వేసుకుందాము. ఇలాంతా పట్టి పెట్టుకున్న తర్వాత మరొక మిక్సీలోకి మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వేసుకోవాలి. తర్వాత ఇందాక నానేసి పొట్టు తీసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత బెల్లం తురుము కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలను వేసుకుందాము. కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత మనం ఇంకాస్త పాలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుందాము. మనం మిక్సీ పట్టి పెట్టుకుంటే ఇలా స్మూత్గా దోశ పిండిలాగా రావాలన్నమాట. అప్పుడే కుల్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను ఇక్కడ వాల్నట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉన్నా సరే తీసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇలాంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న మట్టి పాత్రలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇదే స్వీట్ పొటాటో చేసి పెట్టుకున్నది ఇది వేసుకుందాము. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పులు వేసుకుందాము. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 to 6 అవర్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఇప్పుడు గ్లాస్లో కూడా వేసి పెట్టుకుందాము. ఇలా గ్లాస్లో వేసి పెట్టుకున్న తర్వాత మనకు ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 5-6 అవర్స్ తర్వాత తీసి చూద్దాము. ఓకే అండి, చూసారుగా, బయట కొనడం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా ఈజీగా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా, హెల్దీ అండి టేస్టీ స్వీట్ పొటాటో కుల్ఫీ చాలా అద్భుతంగా, చాలా టేస్ట్గా చాలా బాగుందండి. చాలా స్మూత్గా టేస్ట్గా చాలా బాగుంది. చాలా బాగా కుదిరింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.